ఓం శ్రీమాత్రే నమః. ఆడవాళ్ళకి ఇష్టమైన పండుగ వరలక్ష్మి వ్రతం. శ్రావణ మాసం అనగానే పూజలు, ఉపవాసాలు, వాయినాలు. ఈసారి అయితే 5 శుక్రవారాలు వచ్చాయి మనకు. ఒక వారం మిస్ అయినా ఇంకో వారం మిస్ అయినా లాస్ట్ 5th వారం అయితే చేసుకోవచ్చు. ఈ 5 వారాలలో ఏదో ఒక రోజు వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు. అమ్మవారి ఆశీర్వాదం అందరి మీద ఉండాలని ఈ వీడియో అయితే స్టార్ట్ చేసి. సో నేనైతే వరలక్ష్మి వ్రతం ఇలా సెలబ్రేట్ చేసుకున్నా. పూజకైతే మా అపార్ట్మెంట్ వాళ్ళు మా అక్క ఓ ఇంటికి వచ్చినారు. సో పూజ అయితే ఇలా స్టార్ట్ చేసినాము. అక్క నేను కూర్చొని ఫస్ట్ దేవుడికి దీపాలు పెట్టి దీపారాధన చేసి వినాయకుడు పూజ చేసుకొని ఆ తర్వాత అష్టలక్ష్మి స్తోత్రం చదువుకుంటా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. పండుగ రోజు అన్ని చేయడం కష్టమైతుంది కాబట్టి ముందు రోజే అమ్మవారికి చీర అయితే కట్టి పెట్టుకున్నాను నేను. అలానే బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కూడా చేసుకున్నాను. ప్రసాదాలకు వస్తే 5 చేయొచ్చు, 7 చేయొచ్చు, 9 చేయొచ్చు. కానీ నేనైతే 5 ప్రసాదాలు చేసిన. చింతపండు పులిహోర, పెరుగన్నం, సేమియా పాయసం, బెల్లం బూరెలు, బెల్లం అన్నం ఇవన్నీ చేయడానికి మా అక్క హెల్ప్ చేసింది. నేనైతే అన్ని రెడీ పెట్టుకున్నా. తను కూడా పొద్దున్నే వచ్చి నాకు హెల్ప్ అయితే చేసింది. తను చేయకుండా మాత్రం చాలా కష్టం అయిపోయింది, లేట్ అయిపోయింది నాకు. అమ్మవారిని చూస్తున్నారు కదా, దండ అయితే నాకు వినాయకుడికైనా అమ్మవారికైనా ఇలాంటి దండ వేయాలని చాలా మంచిగా అనిపిస్తుంది. అమ్మవారికి వేసిన జ్యువెలరీ అంటే చిన్న నెక్లెస్, ఒడ్డాలము అవైతే నా కూతురు ఆర్టిస్ట్ కాబట్టి తనకు తీసుకున్నప్పుడే తీసుకున్నాను. ఈ జడ అయితే అమ్మవారిది లాస్ట్ ఇయర్ తీసి పెట్టుకున్నాను అనమాట. నేను ఎప్పుడైనా కలశం పెట్టుకుని చేసుకుంటుండే. లాస్ట్ ఇయర్ నుండి నేను అమ్మవారికి చీర కట్టి ఇట్లా రెడీ చేయాలని ఇష్టం అనిపించింది. సో ఇలా అయితే చేస్తున్నా నేను. ఇక్కడ దేవుడికి కంకణం కట్టుకున్నాము. కంకణాలు కూడా నేను మా అక్క కోసం, అమ్మవారి కోసం, నా కోసం అయితే ముందు గట్టి పెట్టుకున్నాము. సో ఇట్లయితే కంకణం కట్టుకుని దేవుడికి కలశంకి బొట్టు పెట్టుకొని వెనకాల బ్యాక్గ్రౌండ్ లో మా అక్క కూడా దేవుడి పాటలు పాడుతుంది. చాలా బాగా పాడుతా తను. సో అవన్నీ పెట్టేసుకున్న తర్వాత నేను పూలు వేసేసుకుని మేము కూర్చొని అష్టలక్ష్మి స్తోత్రం అయితే చదివేశాను. లాస్ట్ ఇయర్ అయితే అమ్మవారిని నిల్చున్నట్టు శారీ కట్టాను. ఈసారి అయితే అమ్మవారు కూర్చున్నట్టు కట్టాను అనమాట. అంత పర్ఫెక్ట్ గా రాలేదు అనుకుంటా. నాకన్నా మంచిగా కట్టే వాళ్ళు ఉన్నారు. కానీ ఏదో మన చేతులతో మనం కడితే అది ఒక తృప్తి అనిపిస్తుంది నాకు. సో అట్లయితే అరేంజ్ చేసుకుని కొంచెం నేను అన్ని అయితే అరేంజ్ చేసుకున్నా. అమ్మవారి శారీ కూడా, అమ్మవారికి వాయినం ఇచ్చే శారీ కూడా లాస్ట్ మూమెంట్ లో ఆ కలర్ అయితే డిసైడ్ చేసుకున్నా నేను. ఏం కలర్ పెట్టాలి అని, అంటే అమ్మవారు కట్టడానికి అయితే ఎల్లో అని ఎప్పటి నుండో అనుకున్నాను. ఎల్లో కలర్ అయితే దొరికింది లక్కీగా. సో పెట్టడానికి అయితే బ్లూ కలర్ తీసుకొచ్చి పెట్టిన. మనం ఏదైనా పెట్టొచ్చు, బ్లౌజ్ పీస్ కూడా పెట్టొచ్చు, శారీ పెట్టాలని ఏం లేదు. పూజలలో ఏది కంపల్సరీ అయితే ఉండదు. అంటే మన ఇష్టం, మనకి ఎంత స్తోమత ఉంటే అంత చేసుకోవచ్చు. ఏదైనా మన సాటిస్ఫాక్షన్ కోసం ఏదంతా. ఇప్పుడు చూడండి, పైన ఒక లోటస్ పెట్టినా, కింద ఒక లోటస్ పెట్టినా. నాకు ఎవ్రీ ఇయర్ లోటస్ అయితే దొరకదు, లాస్ట్ మూమెంట్ లో మిస్ అయిపోతుంది. ఈసారి అయితే 2 తెచ్చుకొని పైన ఒకటి పెట్టాను అమ్మవారికి, కింద ఒకటి అమ్మవారి కూర్చోబెట్టిన. అందులో వరలక్ష్మి వ్రతంలో ఫస్ట్ వాయనం అమ్మవారికి ఇవ్వాలంటారు. సో ఫస్ట్ అమ్మవారికి ఇచ్చిన తర్వాత మనకి ఇంటికి వచ్చిన ఫస్ట్ ముత్తైదుకి ఇవ్వాలి. సో మా అక్క వచ్చింది, మా అక్కకి ఇచ్చిన నేను సెకండ్. సో పూజ అంతా అయిపోయినాక అక్క కూడా వాయనం ఇచ్చిన అనమాట. పూజ అంతా అయిపోయే వరకు చాలా టైం అయితే అయిపోయింది. ఆ రోజు 15th ఆగస్ట్. పిల్లలకు కూడా 15th ఆగస్ట్ సెలబ్రేషన్ స్కూల్లో ఉండే. ఇంకా ఆ రోజు ఇంకొక స్పెషల్ డే ఏంటంటే మా ఆయన బర్త్డే. ఆ రోజు ఎవ్రీ ఇయర్ 15th ఆగస్ట్ కి 2 సెలబ్రేషన్స్. ఒకటి 15th ఆగస్ట్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్, ఇంకోటి మా ఆయన బర్త్డే. ఈసారి అయితే 3 కలిసి వచ్చినాయి. వరలక్ష్మి వ్రతం కూడా చేసుకున్నాను నేను. చాలా మంచిగా అనిపించింది నాకు. సో ఇక్కడైతే అక్క కంకణం కట్టేసిన. కంకణం కట్టిన తర్వాత మళ్ళీ అక్క కూడా నాకు కంకణం కట్టింది.
పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి నైవేద్యాలన్నీ పెట్టినాం అనమాట. నైవేద్యం పెట్టడానికి నేను చిన్న ముగ్గు వేసుకున్నా. ముగ్గు వేసేసుకొని అక్క అయితే అన్ని అరేంజ్ చేసి ఇచ్చింది నాకు. ఏమేమి చేసినామో అవన్నీ కూడా అరేంజ్ చేసేస్తే అవన్నీ పెట్టినా నేను. హారతి పాట పాడుకుంటూ దేవుడికి హారతి అయితే ఇచ్చేసినాం. ఇక్కడ ఫైనల్ గా పూజ అయితే అయిపోయింది. ఇక పూజ అయిపోగానే అందరినీ మా అపార్ట్మెంట్ వాళ్ళని అయితే పిలిచాను అనమాట. వెళ్ళి పసుబొట్టుకి రమ్మని చెప్పాను. ఈవినింగ్ అయితే పసుబొట్టుకి అందరు వచ్చి ఉన్నారు ఇంటికి. ఇంకా పూజ అయిపోయిన తర్వాత నేను మా అక్కకు బొట్టు పెట్టి అక్కను కూర్చోబెట్టి వాయినం అయితే ఇచ్చిన. నేను అక్కకు వాయినం ఇవ్వగానే అక్క కూడా నాకు వాయినం ఇచ్చింది. మనం వాయినం ఇచ్చేటప్పుడు ఆకులది కాడలు మన వైపు ఉండాలి, పండ్ల కాడలు కూడా మన వైపే ఉండాలి. సో ఇచ్చినమ్మ వాయినం పుచ్చుకున్నమ్మ వాయినం అంటుంటే మంచిగా అనిపిస్తుంది. మా ఇంటికి ఎవరు వచ్చినారు అంటే అమ్మవారు వచ్చినారు అని అంటే మంచిగా అనిపిస్తుంటది. సో అట్లా అందరూ అన్నారు, అందరితో అనిపించుకున్నాం కూడా ఈసారి. వాయినం తీసుకున్న తర్వాత ఇక లంచ్ చేసుకుందాం అయితే అనుకున్నాము. నేనైతే ఫాస్టింగ్ అయితే ఉండను. కొందరు ఫ్రైడే మండే ఫాస్టింగ్ ఉంటారు. నేనైతే ఏం లేదు. మా అక్క అయితే ఉండే, పాపం చాలా పేషెన్స్ ఉండే తనకి. ఫాస్టింగ్ ఉండి మొత్తం పూజ అయిపోయిన తర్వాత ప్రసాదం ఇక్కడైతే మా ఆయన కాలు కూడా మొక్కు దండ పెట్టుకొని నేను ఆశీర్వాదాలు అయితే తీసుకున్నా మా ఆయన తోటి. ఈవినింగ్ మళ్ళీ దీపారాధన చేసుకున్న తర్వాత అందరూ ముత్తైదులు అయితే వచ్చారు. అంటే అమ్మవార్లు వచ్చినారు మా ఇంటికి. సో అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళని అందరినీ పిలిచిన. కొందరేమో లాస్ట్ ఫ్రైడేనే చేసుకున్నారు వరలక్ష్మి వ్రతం రోజు. నేను వాయినం ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి వాయినం తీసుకున్నాను. అట్లనే అంటే వరలక్ష్మి వ్రతం రోజు చేసుకుంటే ఆ రోజు అందరూ చాలా హడావుడి ఉంటది. కానీ ఈ వీక్ అయితే కొంచెం నేను ఇంకొకరే చేసుకున్నాం కాబట్టి అంత హడావుడి అయితే ఏం లేదు. ఒక్కొక్కరు వస్తున్నారు, వాయినం తీసుకొని వెళ్తున్నారు. అంటే ఎవరు వీలు బట్టి వాళ్ళు వస్తున్నారు. వాయినం ఇచ్చేటప్పుడు అందరూ మన ఇంటికి వచ్చిన వాళ్ళందరూ అమ్మవారి లాగానే అష్టలక్ష్మి లాగా అనుకుంటాం కూడా. సో వాళ్ళకు కాళ్ళకు దండం పెట్టుకుని కొందరేమో పెద్దోళ్ళు చిన్నోళ్ళు అట్లాగా పెట్టుకోవద్దు అని అంటున్నారు. కానీ అట్లా తప్పేం ఉండదు. మనం మన చిన్న వాళ్ళతో కూడా దండం పెట్టుకోవచ్చు. సో ఇట్లా దండం పెట్టుకొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం మంచిగా అనిపించింది అంతా. ఇప్పుడు వీడియోలో కనబడుతున్న ఇద్దరైతే మా సేమ్ ఫ్లోరే. సో వీళ్ళు కొంచెం అంటే మేము ఎప్పుడు ఫ్లోర్ బయటికి వెళ్ళినా ఫ్లాట్ బయటికి వెళ్ళినా కానీ కూడా మాట్లాడుతూనే ఉంటాము. చాలాసేపు నిల్చొని మాట్లాడుతుంటాము. సరే టైం అయిపోయి లోపలికి వెళ్ళి కాఫీ తాగుదాం రండి అని వాళ్ళు ఇన్వైట్ చేసినా నేను ఇన్వైట్ చేసినా లేదు పని ఉంది అనుకుంటే వెళ్ళిపోతాం. కానీ కారిడోర్ లో కూడా నిల్చొని అయితే చాలాసేపు మాట్లాడడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో అప్పుడు ఇమీడియట్ గా మాట్లాడుతున్నాం. ఒక 1 hour అయిపోయింది, హాఫ్ అన్ అవర్ అయిపోయింది అని రియలైజ్ అయ్యి టీ అయినా తాగుతూ రండి అంటే లేదు వెళ్ళిపోతాము అని వాళ్ళు అంటారు. కొన్నిసార్లు నేను కూడా అంటూనే ఉంటాను. నా పాతింటి దగ్గర కూడా ఇద్దరు ఉండే, కానీ ఈసారి అయితే ఛాన్స్ దొరకలే. వాళ్ళకి కాల్ చేద్దాం అనుకుంటూనే ఉన్నాను, మిస్ అయిపోయింది. సో వాళ్ళకి ఎప్పుడంటే నేను లాస్ట్ మూమెంట్ ఆ రోజు వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు గుర్తుంటుంది. నేను రిమైండ్ పెట్టుకుంటున్నా కాల్ చేద్దాం అని అయితే మర్చిపోయినా. మందిని మిస్ అయితే చేసిన. సారీ అందరికి, ఎవరికైతే ఇన్వైట్ చేయలేదు. సో మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో వాచ్ చేస్తున్నందుకు, నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. మీ ఎంకరేజ్మెంట్ తోటి నేను చాలా వీడియోస్ ముందు చేయాలని నాకు కోరుకుంటూ హ్యాపీ వరలక్ష్మి వ్రతం టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.